అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజైతే నేను చాలా సింపుల్గా ఓరియో పుడ్డింగ్ అయితే చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా నచ్చుతుంది. అలాగే ఈ డిజర్ట్ తినాలంటే మనం సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డిజర్ట్ కూల్గా ఉన్న అనుకూల్గా ఉన్న చాలా బాగుంటుంది. రెసిపీ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ఫుల్ వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా స్టవ్ పై ఇలా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో అయితే బటర్ వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ బటర్, నచ్చకపోతే నెయ్యి అయినా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదాను అయితే వేస్తున్నాను నేను. సో మైదా అయితే కంపల్సరీగా ఉండాలి దీంట్లో. ఇలా 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో అయితే 2 గ్లాసుల పాలను అయితే వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల మైదాకి 2 గ్లాసుల పాలను అయితే వేసేసాను. వేసేసి ఇలా మరగనివ్వాలి. ఇలా మరిగేటప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా నేనైతే షుగర్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఎక్కువైతే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ. ఇలా వేసేసుకొని బాగా మరిగేటప్పుడు దీంట్లో వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఎసెన్స్ని వేసేసుకోవచ్చు. మనం మైదా పిండి వేసాం కాబట్టి ఇది ఇలా మరుగుతూ ఉంటే మెల్లమెల్లగా ఇలా చిక్కగా అయిపోతుంది. సో చూసారు కదా, ఒక 15 నిమిషాలు నేను మరిగించిన తర్వాత ఇలా అయితే చిక్కగా అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి. చల్లగా అయితే ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ టైంలోనే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. సో చూసారు కదా, పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చింది ఈ క్రీము. సో మనకి ఇప్పుడు క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే ఓరియో బిస్కెట్స్ని అయితే వేస్తున్నాను. విత్ క్రీమే వేసాను నేనైతే. ఇలా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా. సో ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇలాంటి గ్లాస్ జార్స్ని అయితే నేను తీసుకున్నాను. చూడడానికి అట్రాక్టింగ్గా ఉంటుందని, పిల్లలకు కూడా ఇష్టపడతారని ఇలా తీసేసుకొని దీంట్లో అయితే ఫస్ట్ లేయర్గా నేను ఈ ఓరియో బిస్కెట్ పొడిని అయితే వేస్తున్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ని కూడా వేసేస్తున్నాను. అలాగే దీనిపైన మళ్ళీ ఒక లేయర్ బిస్కెట్ పౌడర్ని అయితే వేస్తున్నాను. మళ్ళీ దీనిపైన ఒక లేయర్ అయితే నేను క్రీమ్ని వేస్తున్నాను. ఇంకా ఇంతే, మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగే రెడీ చేసేసుకోండి. రెడీ చేసేసుకొని దీనిపైన అయితే నేను చాక్లెట్ని అయితే ఇలా పెడుతున్నాను. గార్నిషింగ్గా ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది కాబట్టి పిల్లలు చూడగానే ఇష్టపడతారు కాబట్టి ఇలా వేసేస్తున్నాను. మీకు నచ్చకపోతే మీరు ప్లెయిన్గా అయినా ఇచ్చేయచ్చు. సో చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా చేసేయచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా కానీ ఈజీగా చేసేస్తారు. వీడియో అర్థం కాకుంటే 1కి 2 సార్లు చూసి చేయండి. సింపుల్ రెసిపీ, అలాగే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలా చేశారంటే. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ అన్నీ నేను మీకు చేసి చూపిస్తాను సింపుల్ వేలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.